హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ జేజేఆర్ హాస్పిటల్ పిఠాపురం. మెనోపాజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఉమెన్లో 48 to 52 ఇయర్స్లో అటైన్ అవుతుందండి. మనకి ఒక 1 year అంతా మెన్సెస్ రాకుండా 1 year తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లాగా కన్సిడర్ చేస్తాము. ఈవెన్ 6 months కంప్లీట్ గా మనకి పీరియడ్స్ రాకుండా 6 months తర్వాత బ్లీడింగ్ కనిపించినా దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లాగే కన్సిడర్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి వస్తుందండి. మెయిన్ గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి రీజన్స్ ఏముంటాయంటే 1/3 ఆఫ్ ద కేసెస్ లో క్యాన్సర్స్ ఉంటాయండి. మిగతా అదర్ కాజెస్ ఉంటాయి. లైక్ అట్రోఫిక్ వెజైనైటిస్ కానీ, అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ కానీ, ట్యూబర్క్యులర్ ఎండోమెట్రైటిస్ కానీ, లేదంటే సర్వైకల్ పాలిప్ కానీ, సర్విసైటిస్ కానీ, సర్వైకల్ ఎరోషన్ ఉండడం కానీ, యూరిథ్రల్ కారంకిల్ కానీ, యూరిథ్రల్ పాలిప్ కానీ, ఇలాంటి రీజన్స్ ఉంటాయండి. అండ్ క్యాన్సర్స్ లో మెయిన్ గా మనకి సర్వైకల్ క్యాన్సర్ ని, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, లేదంటే వల్వల్ క్యాన్సర్స్ కానీ, ఫలోపియన్ ట్యూబ్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, నెక్స్ట్ మనకి రెక్టల్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉన్నా కూడా మనకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లాగా ప్రెసెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగ ఎప్పుడైనా మనకి 1 year దాటిన తర్వాత బ్లీడింగ్ కనిపించింది, 52 years తర్వాత నార్మల్ సైకిల్స్ ఉన్నాయి, 6 months కంప్లీట్ గా అమ్నోరియా ఉండి తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం డేంజర్ సైన్ లాగా కన్సల్ట్ చేయాలండి. సో గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మనకి సర్విక్స్ ఏదైనా అబ్నార్మల్ గా ఉందా లేదా చూసుకొని, ఒకవేళ అబ్నార్మల్ గా ఉంది అనిపిస్తే టాప్స్మేర్ తీసి తర్వాత మనం సర్వైకల్ బయాప్సీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కాన్ చేయిస్తారు, ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేయిస్తారు. సో దాంట్లో ఏంటంటే మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చూసుకుంటూ ఉంటాం. నార్మల్ గా మెనోపాజ్ ఉమెన్ కి అయితే 4 mm or బిలో ఉంటుందండి. ఒకవేళ మెనోపాజ్ ఉమెన్ లో 4 mm కంటే ఎక్కువగా ఉంది అండ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది తీయాల్సి వస్తుంది. దాన్ని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ కి పంపించాల్సి వస్తుంది. దాంట్లో మనకి క్యాన్సరస్ బినైనా మాలిగ్నెంటా అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఏదైనా కాజ్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు మనకి ఏమీ కాజ్ తెలియకుండా ఒక్క ఎపిసోడే మనకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయ్యింది అని అంటే ఫర్దర్ గా మనం ఫాలోఅప్ లో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ రికరెంట్ గా మనకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడ్ అవుతుంది, కాజ్ ఏం తెలియట్లేదు అని అంటే అప్పుడు హిస్టెక్టమీకి వెళ్ళాల్సి వస్తుంది. హిస్టెక్టమీ అండ్ బయోలెటరల్ గా ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో రిమూవ్ చేసిన బయాప్సీని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తే దాంట్లో కూడా మనకి ఏదైనా అన్డయాగ్నోస్డ్ క్యాన్సర్స్ ఉంటే డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.